నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్కి వెళ్ళారు. లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత ఆయనను పొగిడేవారు పొగిడారు, తిట్టేవారు తిట్టారు. అయితే కొందరు ఏం చేశారంటే ఫోటో సెషన్స్లో ఫోటోగ్రఫీ లేదంటే ఆయన ఫోటో దిగడంలో మాత్రమే, ఆయన ఫోటోషూట్ కోసం మాత్రమే నరేంద్ర మోడీ వెళ్ళాడు, అక్కడ లక్షద్వీప్లో ఎంజాయ్ చేశాడు అనేటువంటున్నారు. కానీ దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి? నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వీడియో చూద్దాం. ఇది నరేంద్ర మోడీ ఆ తర్వాత సముద్రం లోపలికి వెళ్ళి ఏదో రాహుల్ గాంధీ తోటి పోల్చేటువంటి ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ సముద్రంలో ఏ జాకెట్ లేకుండా ఏమీ లేకుండా దానికి దీనికి తేడా ఉందనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారు. అయితే ఇది అంశం పైన రాజకీయంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. అదేం జరుగుతుందంటే కొన్ని విషయాలు చూద్దాం మనం. దీనికి సంబంధించి కొన్ని గతంలో రాజీవ్ గాంధీ కూడా లక్షద్వీప్కి వెళ్ళాడు. రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంతా కలిసి లక్షద్వీప్కి వెళ్ళి రాజీవ్ గాంధీ టుక్ నావల్ వార్షిప్ ఐఎన్ఎస్ విరాట్ ఫర్ ఫ్యామిలీ హాలిడే. లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళంతా ఈ లక్షద్వీప్ను ఇదంతా మా సొంతమైనటువంటి ప్రాపర్టీ అని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి లక్షద్వీప్కి పర్యాటకులు వెళ్లకుండా చేసినటువంటి ప్రదేశం లక్షద్వీప్. ఆ తర్వాత దీనిపైన అనేక పుంకాలు వచ్చినాయి. ఏకంగా ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను ఐఎన్ఎస్ విరాట్ను తన విహారయాత్రకు తీసుకెళ్లాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి హోదాలు అనేటువంటి దానిపైన కూడా అప్పుడు వచ్చినటువంటి న్యూస్లో వచ్చినటువంటి ఇది ఎట్ ద బ్లూ లాగూన్. ఆర్కే లక్ష్మణ్ ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ వేసినటువంటి ఈ కార్టూన్ చూడండి. ఈ కార్టూన్లో కూడా చెప్పారు రాజీవ్ గాంధీ రిలాక్స్ అవ్వు అనేటువంటి అంశం పైన కూడా ఆయన ఇదే కార్టూన్ వేశారు. అంటే ఈ లక్షద్వీప్కి సంబంధించినటువంటి అంశంలో మాల్దీవ్స్కి ఎక్కువ వెళ్తున్నారు భారతదేశం నుంచి, అక్కడికి వెళ్ళే బదులు లక్షద్వీప్కి వెళ్తే బాగుంటుంది, ఈ లక్షద్వీప్లో ఎక్కువ పర్యాటకులు వస్తే బాగుంటుంది, భారతదేశ ప్రగతికి ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది అనేటువంటి ఒక మంచి మార్కెటింగ్ ట్రిక్ అనుకోవచ్చు. గతంలో మహాబలిపురం వెళ్ళారు. ఆ మహాబలిపురం వెళ్ళినప్పుడు కూడా ఇదే మహాబలిపురంలో చైనాకు సంబంధించినటువంటి నాయకుడిని తీసుకొచ్చి జిన్పింగ్ని మహాబలిపురంలో మీటింగ్ ఏర్పాటు చేయడంతో అక్కడికి ప్రజలు తండోపతండాలుగా వెళ్ళడం మనం చూసినాం. అట్లా భారతదేశానికి ఏ అతిథి వచ్చినా కూడా గతంలో ఏ ఆగ్రానో లేదంటే ఏ తాజ్మహల్ గుర్తుగా ఇచ్చేవాళ్ళు, కానీ భారతదేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి చిత్రమైన హస్తకళలకు సంబంధించినటువంటి గిఫ్ట్లు ఇవ్వడం అనేటువంటిది నరేంద్ర మోడీ చేశారు. భగవద్గీత ఇవ్వడం అనేటువంటిది నరేంద్ర మోడీ చేశారు. ఇప్పుడు కూడా లక్షద్వీప్ మాల్దీవులతో ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి పెత్తనం మాల్దీవ్స్లో బాగా పెరిగిపోయింది. కాబట్టి భారతదేశానికి సంబంధించి మాల్దీవ్స్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ప్రగతి అంతా కూడా చైనాకు వెళ్తుంది, లక్షద్వీప్కి వెళ్తే అదంతా భారతదేశ ప్రగతికి వస్తుంది. మన్ కీ బాత్లో విదేశాలలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా భారతదేశంలోనే అనేకమైనటువంటి సుందర ప్రదేశాలు ఉన్నాయి, అక్కడే మీరు వివాహాలు చేసుకుంటే డెస్టినీ వెడ్డింగ్స్ అనేటువంటిది బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా పూర్తిగా భారతదేశంలో చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఖర్చులను కూడా భారతదేశంలో జరుగుతాయనేటువంటి విజ్ఞప్తి మన్ కీ బాత్లో కూడా చేశారు. ఎక్కడో కరీంనగర్లో ఉండేటువంటి ఆ వెండి అలికలతో సహా ఈ విదేశాల్లో వచ్చేటువంటి అనేక మంది నాయకులకు, విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా నాయకులకు బహుమతులుగా భారతదేశంలో ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి చేనేత హస్తకళలు ఇట్లాంటి వాటిని ఇవ్వడం అనేటువంటిది కూడా మనం చూసాం. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అధికార ప్రతినిధి చేసినటువంటి ఒక కామెంట్ కూడా దీనిపైన వచ్చింది. సో ఈ విషయంలో నరేంద్ర మోడీ కేవలం అక్కడికి ఫోటోషూట్కో లేదా విహారయాత్రకు వెళ్ళడమే కాదు, నరేంద్ర మోడీ ఒక బీచ్కి వెళ్ళి 4 సార్లు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి 2 సార్లు చెత్త ఊడిస్తే అయిపోయిందంటే ఒక వ్యక్తి ప్రభావశీలంగా పనిచేస్తున్నటువంటి దానిలో లక్షద్వీప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది లక్షద్వీప్ గురించి సెర్చ్ చేశారు. ఎంతోమంది విహారయాత్రలకు లేదంటే సముద్రపు ఒడ్లకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా, బీచ్లకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లక్షద్వీప్ పోతుంది. తద్వారా భారతదేశానికి సంబంధించినటువంటి టూరిజం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. విదేశాలలో నరేంద్ర మోడీని అభిమానించే వాళ్ళు, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో బీచ్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు లక్షద్వీప్లో ఏముంది అనేటువంటిది. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ అది తమ సొంత ప్రాపర్టీగా ఉండి లక్షద్వీప్కి వెళ్ళి అక్కడికి ఎవరిని టూరిస్టులను రాకుండా రిస్ట్రిక్షన్స్
షరతులు పెట్టి చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఐఎన్ఎస్ విరాట్ను. కానీ నరేంద్ర మోడీ, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం రాకముందే అనేకమైనటువంటి ఫోటోషూట్లు జరిగినటువంటి నేపథ్యంలో ఒక ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు సహజంగా ఉండేటువంటి కార్యక్రమం. కానీ నరేంద్ర మోడీ చేసినటువంటి పెద్ద ప్రక్రియ ఇది, ఒక పెద్ద మార్కెటింగ్ ట్రిక్. ఇప్పుడు ఎవరో కరేబియన్ దీవులకో లేదంటే మాల్దీవ్స్కో ఇంకెక్కడికో వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా లక్షద్వీప్కు లేదంటే భారతదేశంలో ఉండేటువంటి బీచ్లకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది.